ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాతో మాట్లాడు తండ్రి. దేవా, ఈ దినము తండ్రి ఎంతోమంది తండ్రి ఈ సమయం చూడలేక తండ్రి కాలు గర్భంలో కలిసిపోయినా కానీ తండ్రి నీ చిత్తం ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు ఎన్నో స్తుతి స్తోత్రాలు తండ్రి. దేవా, ఇప్పుడు చెప్పబోయే వాక్య పరిచర్యలో కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉన్నాను తండ్రి. మీరున్నంతల ఆత్మతో మమ్మల్ని ఎత్తి పట్టుకొని వాడుకునేటట్టు సహాయం చేయదేవా, నీ కొందనాలు తండ్రి. ఇక నిలబడిన వారిని చూస్తే తండ్రి ఎటువంటి ఉపయోగం లేదు కానీ తండ్రి మీరే మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి దేవా, నీ కొందనాలు తండ్రి. దేవా, మీరే తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలో తండ్రి ప్రతిదీ తండ్రి నాకు నేర్పించిన దేవా, నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. దేవ, ఇక్కడికి వచ్చిన బిడ్డలను బట్టి కూడా మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. నన్ను చూసి కాదు కానీ తండ్రి నాలో మీరున్న ఆత్మను చూసి వాళ్ళు కూడా గ్రహించుకునే శక్తిని దయచేయండి దేవా, నీ కొందనాలు తండ్రి. ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ సన్నిధిలో తండ్రి మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వినుగల ఆత్మను దయచేయండి దేవా, నీ కొందనాలు తండ్రి. మీరే వాళ్ళ కార్యం జరిగించిన దేవా, నీ కొందనాలు తండ్రి. ఇక్కడ మీ ఆత్మ సంచరించుతుందని మేము నమ్ముచున్నాం దేవా, నీ కొందనాలు తండ్రి. అదేవిధంగా దేవా, మీ ఆత్మ సంచరించుతున్న ఈ స్థలంలో తండ్రి మేము కూడా తండ్రి క్రమంగా తండ్రి ఎలాంటి గలిబిలి లేకుండా తండ్రి అపవాది పెట్టి ఆ గలిబిలి నుంచి మేము విడుదల పొందేటట్టు సహాయం చేయదేవా, నీ కొందనాలు తండ్రి. మీరే నాలో ఉండి తండ్రి మాట్లాడిన దేవా, నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవా, నీ కొందనాలు తండ్రి. దేవా, ఎటువంటి యోగ్యత లేకపోయినా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎన్నెన్నో స్తోత్రాలు తండ్రి. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఇన్ని రోజుల నుంచి మన వాక్య పరిచర్యలు వింటూనే ఉన్నాము కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే మూలాంశంగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. నేను చదువుతున్నాను, అందరూ బైబిల్ తెరచి చూడండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులను లేకుండాను వారి నాశనం చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులో ప్రవేశించుచున్నది. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవనులు లేకుండా వారి నాశనం చేయుటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఇక్కడ ఉన్న అంశాన్ని బట్టి నేను ఇదంతా వివరించడానికి కాదు కానీ మన మూల అంశంగా అక్కడ ఉన్న ఒక అంశాన్ని నేను తీసుకుంటున్నాను. అక్కడ ఉన్న కిటికీల గురించి నేను మీతో వివరించాలనుకుంటున్నాను. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక విషయము దీంట్లో రాశారు అంటే దాని గురించి చాలా వివరణ ఉండిద్ది. ప్రతి వస్తువు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాశారండి. దాని తనంతరం కూడా ఏదో ఒక కార్యం ఉంది కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి అక్కడ రాస్తారు. కాబట్టి మన మూల అంశము కిటికీలను తీసుకుందాము. అయితే మన ప్రార్థనా జీవితంలో ఎలా ఉంది? ఇన్ని రోజులు మన ఉపవాస దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మాకు ఆశీర్వాదాలు కావాలి, మనకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ సమస్యలు ఉండే దేవా నాకు విడుదల కలిగించని చెప్పే ముందు మన జీవితాలు మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి అనేది కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన ప్రార్థనా జీవితంలో పాడు చేయు కిటికీల గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాము. ఏంటంటే ప్రతిదీ అంటే మంచి కిటికీలు కూడా ఉన్నాయి కానీ పాడు చేయి కిటికీల గురించి ఎందుకు చెప్తున్నానంటే ముందు మనం సరి చేసుకొని తర్వాత దేవుణ్ణి అడిగితే దేవుడి వల్ల మనకు కూడా కొన్ని ఆశీర్వాదాలు మనకి వస్తాయి. ముందు మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఆ సరి చేసుకునే విధానాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము మన పాఠ్యాంశాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ప్రార్థనా జీవితంలో పాడు చేయు కిటికీలు వాటిని గురించి నేను మళ్ళీ అడుగుతాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా
సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధి గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. చాలు. ఇక్కడ నేను పాఠ్యాంశంగా మిమ్మల్ని తీసుకున్న కిటికీలు, నేను ఏ వచనం తీసుకున్నా కానీ అక్కడ కిటికీలు అనే అది కంపల్సరీగా ఉండిద్ది మాట, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే మీకాలు దావీదు మందసం వస్తుండగా దావీదు నాట్యమాడుతూ ఉంటాడు. అయితే తనను కనుగొని అంత జనంలో కూడా మీకాలు తనను కనుగొని ఆయన ఎక్కడున్నాడని చూసి ఆయన నాట్యమాడుచుండగా ఆయన్ని మనసులో హీనపరిచిందంట. ఒక రాజుని హీనపరిచింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తను కిటికీలో నుంచి చూసి తనని హీనపరిచింది. కాబట్టి మన జీవితంలో కూడా ఎంతమందిని హీనంగా చూస్తున్నాము, ఎంతమందిని మనం హేళన చేస్తున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు మనకు తెలిసినే మనం చూస్తూనే ఉంటాము. హేళన చేసే జీవితాన్ని కూడా మనం మార్చుకోవాలి. ముందు ఇది ఒక తప్పు కాదుగా అనుకోకూడదు, అది కూడా తప్పే. హేళన చేయటము, హీనపరచటం, ఒకరి గురించి తక్కువగా అనుకుంటాం కూడా అది కూడా తప్పే. కాబట్టి మన బైబిల్లో కూడా మనకు చాలామంది గురించి మనకు తెలుసు. అయితే మనం చూసినట్లయితే హేళన చేసిన దాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే మీకాలు చనిపోయి అంతవరకు కూడా తనకు పిల్లలు కనలేరు అంట, పిల్లలు లేకుండా ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నది ఏ విషయం అంటే హేళన చేయు కిటికీలు. తను హేళన చేయడం వల్ల తన గర్భఫలము మూసివేయబడింది. కాబట్టి మనం కూడా చూస్తే అక్కడ మనం ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలీషా ప్రవక్తను బోడివాడని హేళన చేశాడు. చేసిన ఎమ్మట్లోనే దైవజనుడైన ఎలీషా గారు ఎమ్మట్లోనే ఆయనను శపించడంతోనే అడవిలో నుంచి 42 ఎలుగుబంట్లు వచ్చి 42 పిల్లల్ని అప్పటికప్పుడే తినివేసినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే హేళన చేయడం వల్ల ఆయన అక్కడ ఉన్న పిల్లలు చనిపోవడం జరిగిందన్నమాట. మన జీవితం కూడా ఈ హేళన స్థితి మనకు కూడా ఉందా? ఇతరులను మనం హేళన చేసేవారిగా ఉన్నామా? ఇంకా మన స్థితి ఇంకా మార్చుకోలేకపోతున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనం లాజరు ధనవంతుని కూడా చూసుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది? లాజరు అయితే ధనవంతుడు రొట్టె బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు తినటకు ఆయన జీవితం అంతా గడిపాడు. ఎవరినైనా మనం చూసుకున్నట్లయితే సపోజు మన పక్కన ఎవరన్నా అనారోగ్యంతో వచ్చి చాలా కురుపులతో ఉండి మన పక్కన ఉంటే వాళ్ళని చూసుకుంటే మనం అన్నం తింటామా? తినలేము. కానీ లాజరు అంత కురుపులతో ఉండి ఆ ధనవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఆ ధనవంతుడు ఎన్నో విధాలుగా తన్ని అవమానపరచి ఉండొచ్చు. అంటే పరిశుద్ధ గ్రంథము లేదు కానీ మనం చూసుకున్నట్లయితే మనం అక్కడ గమనించాలి. ఒక కురుపులు అనారోగ్యంతో ఉన్న లాజరును అక్కడ ధనవంతుడు పక్కనే ఉంచుకుంటాడా? తన భోజనం చేసే బల్ల పక్కనే కూర్చోబెట్టుకొని నువ్వు అట్లా ఉండు, నేను తింటాను అని అంటాడా? ఎన్నో విధాలుగా ఆయన హేళన చేయబడే ఉన్నాడు, నెట్టివేయబడి ఉండొచ్చు. కానీ తన కడుపు నింపుకుంటాను కోసం తగ్గింపు. ఎంతమంది హేళన చేసినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని లాజరు ఏ విధంగా అయితే అక్కడే ఉండి తన కడుపు నింపుకున్నాడో అదేవిధంగా మనం కూడా తగ్గించుకోవాలన్నమాట హేళన చేసే జీవితం. ఎలీషా గారిని హేళన చేయడం వల్ల అక్కడ 42 పిల్లలు చనిపోయారు. అదే లాజర్ని అంత హీనంగా చూసినా కానీ లాజరు తగ్గించుకొని తను అక్కడే ఉన్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకొని తను జీవితం చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ధనవంతుని తీసుకెళ్లారా? పాతాళంలో ఉన్నాడు. ఎందుకంటే తను ఎంత హేళన చేసినా కానీ ఎంత హీనపరిచినా కానీ తన జీవితంలో తగ్గించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎంతమందిని మనం హేళన చేశాము, ఎంతమందిలో మనం తక్కువగా చూస్తున్నాము అనేది మనం గ్రహించాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ హేళన చేసే కిటికీ మీ జీవితంలో ఉంటే మనం ఇప్పుడే మార్చుకోవాలి. దేవా, ఇంతవరకు తండ్రి నువ్వు నాతో మాట్లాడలేదు, ఒకవేళ ఈరోజు నాతో మాట్లాడుతున్నావే. హేళన చేయటం కూడా తప్పని పరిశుద్ధ గ్రంథంలో ఉంది తండ్రి. అదేవిధంగా కీర్తనలో 1:1 చూస్తే అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోకూడదని ఉంది. అంత వాక్యం మనకి నోటేట్ అయినా కానీ అపహాస్యం అంటే ముందు హేళన చేస్తారు కాబట్టి హేళన జరుగుతూ ఉండిద్ది. అంత హేళన స్థితిలో కూడా మనం ఎంత తగ్గించుకుంటే లాజర్లాగా మనం కూడా పరలోకంలో ఉండటానికి ఉంటాము. వాళ్ళు హేళన
చేస్తున్నారు, నన్నే నన్నే అంటున్నారని మనం బాధపడి మన ఆత్మీయ జీవితాన్ని మనం అక్కడితో ముగించేసామనుకోండి, ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఎంత హేళన చేయని, ఎగతాళి చేయనండి, ఎంతోమంది అనుకోనియండి, కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ముందుగా చూస్తే హేళన చేయు కిటికీ మీలో ఉంటే ఈరోజే తీసివేసుకోవాలి. అదేవిధంగా రాజులు రాసిన రెండో గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చూసుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ నేను చదువుతున్నాను, చూడండి. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను. కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములను ధరించుకొని కిటికీలో నుండి కన్నిపెట్టి చూచుచున్నెను. చాలు. ఇక్కడ జరిగిన సంగతులు మనందరికీ తెలిసిన విషయాలే. యెజెబెలు వల్ల ప్రవక్తలు చనిపోయారు, ఆహాబు నాబోతు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏమే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి ఆమె ఏం చేస్తుందంటే, యోహు అంతకుముందే ఒక ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించబడతాడు. తను చేసిన దుర్మార్గ పనుల గురించి అక్కడ మనం తర్వాత ముందు ఉన్న వచనాలు చదువుకుంటే సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే తను అభిషేకించాడు యోహుని. ఎందుకు అభిషేకించాడు అనేది కూడా అక్కడ మనం చూస్తే 9వ అధ్యాయము 6వ వచనంలో ఉండిద్ది. వారి మీద నేను యోహును అభిషేకించిన తర్వాత, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతం చేసిన దాన్ని బట్టి యెజెబెలునకు ప్రతీకారం చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతిని హతము చేయుము. హతము చేయటానికి యోహును అభిషేకించాడు. అక్కడ ఒక ప్రవక్త పేరు లేదు కానీ ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్తలు ఒక ప్రవక్త మాట అక్కడ. అయితే ఆయనకి తెలియజేయబడింది ఏమని, యెజెబెలుని చంపివేయమనే ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ చనిపోవాలి యెజెబెలు. ఎందుకంటే ఏలియా అంతకుముందే ప్రవచించిన వాక్యము నెరవేర్చాలంటే యెజెబెలు తను చేసిన పాపాలకి అప్పటికప్పుడే శిక్ష విధించబడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కిటికీ ఉంది. అది ఏం కిటికీ అంటే, ఇక్కడ యెజెబెలు ఆ ఊరి రాజు వచ్చాడని వినబడినప్పుడు ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుంచి కనిపెట్టుతుందంట. ఆమె వేషధారణ మార్చిందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మన వేషధారణ ఎలా ఉంది, ఇక్కడ వేషధారణ అనే కిటికీని మనం గమనించాలి. ఈ వేషధారణ ఎలా ఉండిద్దంటే, మన జీవితంలో కూడా చాలా సందర్భంలో వేషధారణలు చాలా ఉంటాయి. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించనని వాక్యం ఉంది అక్కడ. కానీ మనం వింటున్నాం, అవును కదా. వేషధారణ అంటే ఏంటి? మనకు కానిది, దేవునికి విరుద్ధమైన వేషధారణ ఉండకూడదు. దేవుని సన్నిధిలో నీ స్త్రీలు తల మీద ముసుగు వేసుకోవాలని ఉండిద్ది. నువ్వు వేసుకోలేదనుకో, దేవుని మాటకు నువ్వు లోబడలేదు, అది తప్పే. కాబట్టి వేషధారణ అనే దానికి చాలా రకాలు ఉండే. మేకప్లు వేసుకుంటమే కానీ చాలా రకాలుగా ఈ లోకంలో చాలా రకాలైన వేషధారణలు ఉన్నాయి. వస్త్రధారణ ఏంది, లిమిట్. దేవుడు తగు మాత్రం అలంకరణ మనకి చాలు అన్నాడు. అపరిమితంగా మనకు అవసరం లేదు. మనలో దేవుని చూసుకోవాలే కానీ మనం వేసుకున్న వేషధారణ బట్టి దేవునికి మహిమ కలగదన్నమాట. మనం ఇక్కడ చూస్తే అక్కడ ఏం చేసింది, ఆమె తన ముఖమునకు రంగు వేసుకుందంట. మనం అనుకుంటాం ఇప్పుడు ఈ కాలంలో అందరు మేకప్ వేసుకుంటున్నారు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మేకప్ అనుకుంటున్నాం. కానీ అంతకుముందు అక్కడ యెజెబెలు కూడా తన ముఖమునకు రంగు పూసుకుందంట. అదేవిధంగా శిరోభూషణమునంట, తన తలను కూడా చాలా అలంకరించుకుంటుంది. ఎందుకంటే రాజుకు తెలియకుండా ఉండటానికి తను అలంకరణ మారుస్తుంది, తన వేషధారణ మార్చుకుంటుంది. యెజెబెలు ఎవరో యోహుకు తెలుసు, కానీ తను వేషధారణతో తనని మభ్యపట్టాలని చూసింది. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె చేసిన వేషధారణ బట్టి తను మరణించాల్సి వచ్చింది. మనం అదే అధ్యాయంలో చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. వారు దానిని బాధ పెట్టపోయి, అయితే దాన్ని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనపడలేదు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె యెజబెలు తన్ను మిద్దె అక్కడ ఉన్న కిటికీల నుంచి అక్కడ 2-3 కింద పడవేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వచ్చి కుక్కలు నాకి తినేసినమాట. మనం చూసుకున్నట్లయితే ఏలియా ప్రవచించాడు ఆల్రెడీ. ఆ ప్రవచన వాక్యం ఎలా నెరవేరిందంటే రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాం. 21-24. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ వలన చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవనూ లేడు. ఇక్కడ మనం చూసుకున్నట్లే యెజబెలును కూడా ఏలియా గారు ఆ రోజే చెప్పాడు మాట. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో అక్కడే ఏ విధంగా కుక్కలు తన రక్తాన్ని కుక్కలు నాకాయి, అదేవిధంగా నీవు కూడా అలానే అవుతావు అని ఏలియా గారు ముందే ప్రవచించాడు మాట. అదేవిధంగా జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా మనం చూస్తే హేళన చేయి కిటికీలాగా ఉందా మన ఆత్మీయ జీవితము, లేకపోతే వేషధారణని కిటికీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమని మనం గ్రహించాలి. నువ్వే ఏ విధంగా వేషధారణ చేస్తున్నావు? వేషధారణ అంటే చాలా రకాలు ఉంటాయి. అది మీ అంతట మీరే ప్రశ్నించుకోండి. మీ ఆత్మకు దేవునికి మధ్య మీరే ఉండండి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఏ హేళనకి ఎలాంటి కిటికీలో ఉన్నాం మన జీవితము అనేది మనం గమనించాలన్నమాట. అదేవిధంగా ఇంకో కిటికీ చూసుకుందాము. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తులు రాసిన అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక యవనస్తుడి కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోతున్నాడంట. ఇది ఎక్కడ జరుగుతుంది? అది కూడా తను దేవుని వాక్యం పౌలు గారు ప్రసంగిస్తుండగా ఆయన చాలాసేపు నుంచి ప్రసంగిస్తున్నాడు. అప్పటికే ఆయన వాక్యం చెప్తూనే ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది? నిద్రపోయాడు మాట. ఆల్రెడీ నిద్రపోయాడు. అక్కడ ప్రసంగం జరుగుతూనే ఉంది. తర్వాత నిద్రాభారం వల్ల ఆయన క్రింద పడి చనిపోయాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కిటికీ ఎలాంటి స్థితి మనకు నేర్పుతుంది అనేది మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎంతమంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. నీకు నిద్రాభారం వల్ల నటిస్తున్న ఇది ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చే ఎంత ఆయన వాక్యం వినటానికే వచ్చాడు. ఐతుకు అక్కడ ప్రసంగం వినాలనే వచ్చాడు. అక్కడే ఉండి కిటికీ కాడ కూర్చొని నిద్రపోతున్నాడంట. అయితే మన జీవితంలో కూడా ఎంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చి నటిస్తున్నాడు, నేను వాక్యం వింటున్నట్టు. అక్కడ కూడా ఆయన కూడా వింటున్నారు అనుకున్నారు అక్కడ అందరూ. కానీ నిద్రపోయిన సంగతి అందరికీ తెలిసిందా? తెలియలా. అక్కడ ఏం జరిగిందంటే ఆయన కింద పడి చనిపోయిన తర్వాత తెలిసింది, ఓ ఈయన నిద్రపోతున్నాడు అని అక్కడ తెలిసింది. ఎక్కడో కూడా మనం చూసుకున్నట్టే దేవుని సన్నిధిలో ఎంతమంది దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నట్టు నటిస్తున్నారు. పాటలు నాకే వచ్చు వాళ్ళకి ఈయనో, లేకపోతే నాకే మంచిగా వచ్చు అని నటిస్తున్నారు. నాకు ప్రార్థన చేయటం బాగా వచ్చు అనే మభ్యకరమైన మిమ్మల్ని అబద్ధంగా మార్చుకుంటున్నారేమో గమనించండి. ఇక్కడ మనం కూడా చూసుకున్నట్లయితే ఎంతమంది జీవితంలో ఈ నటించడం అనేది మనం గమనించాలి. ఇక్కడ అతను కూడా వాక్యం విన్నట్టు నటిస్తున్నాడు. ఈ కిటికీ ద్వారా మనం నటిస్తున్నామా లేదా? దేవుని సన్నిధిలో వాక్యం వినటానికే వస్తున్నాము. వాక్యం వింటున్నావా? పాటలు పాడే సమయంలో పాటలు పాడవండి, ఆరాధన చేయండి అన్నప్పుడు నీ అంతటగా నీవు దేవునితో మాట్లాడాలి. నీ ఎవరితో పక్కన వాళ్ళని చూడాలి, పక్కన వాళ్ళు ఏదో అనుకుంటున్నారనే అనే విధంగా ఉంటున్నావని నువ్వు గమనించాలి. ఆరాధన అనగానే అందరూ చేతులు ఎత్తండి అనగానే అందరూ చేతులు ఎత్తుతున్నావా?
ఎత్తుతున్నామా ఎత్తట్లేదా అనేది మీరే గమనించుకోవాలి. ఎందుకంటే ఆరాధన చేతులు ఎత్తండి, చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం అన్నప్పుడు నువ్వు చేతులు ఎత్తకపోతే నువ్వు నటిస్తున్నావు దేవుని సన్నిధిలో. మైక్ ద్వారా ఎంతోమంది దైవజనులు వచ్చి ప్రార్థన చేయండి అంటేనే చేస్తావా? నువ్వు మొరపెట్టు అంటేనే మొరపెడతావా? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నావు అనే జీవితంలో ఉంటున్నావని నువ్వు గమనించాలి. దేవుని సన్నిధిలో కూడా మనం నటించే జీవితాలు మనకు అనవసరము. దేవునికి ఇక్కడికి వచ్చావంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు దేవునితో ఏం చెబుతున్నావు అనే విధంగానే ఉండాలి. కానీ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇటేపు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రసంగిస్తున్నారు, వాళ్ళలో ఏముంది అనే నువ్వు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చాక నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు తీర్పు తీర్చేదానిలాగా ఉండకూడదు. నువ్వు తగ్గించుకునే జీవితం నీలో ఉండాలి. నువ్వెంత తగ్గించుకుంటే దేవుడు నీతో అంతగా మాట్లాడతాడు. కాబట్టి మన జీవితం కూడా దేవుని సన్నిధిలో నీ నటనా జీవితాన్ని మార్చివేసుకోవాలి. ఈ నటనా జీవితం ఇక్కడ కూడా ఐతుకు కూడా వింటున్నట్టు నటించి తర్వాత చనిపోయాడు. కానీ దేవుని ఆత్మ పౌలు గారి ద్వారా అక్కడ ప్రసంగం జరుగుతుంది. మళ్ళీ అక్కడ అభ్యంతరకరంగా ఉండకూడదని మళ్ళీ పౌలు గారు వచ్చి తన మీద పనుకొని తనని బ్రతికించాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇలాంటి కీడు జరిగిందంటే ఎవరినంటారు? ఓ ఆయన ప్రసంగం చేస్తున్నాడు, తనకు ఆత్మ ఉందన్నారు, ఇదంతా నిజం కాదేమో అనే మాట వచ్చిద్దేమో అని తన దేవుడు బ్రతికించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ నటించే కిటికీలు ఉన్నాయా అని గమనించాలన్నమాట. కాబట్టి ఎంతమంది ప్రసంగం చేస్తున్నా అయితేలే వీళ్ళే కదా వింటున్నాం అనే జీవితమే నీదే. నీ జీవితం మార్చుకునే స్థితి నీకు లేదా అనేది నువ్వు గమనించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా ఈ వాక్యం నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు? వచ్చి ముసుగేసుకొని కళ్ళు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆమెను అంటున్నావా? దేవా నువ్వు నాతో మాట్లాడు అనే మాట వస్తుందా నీ జీవితంలో? దేవా ఈ వాక్యం నా కోసమే అంటున్నావా, పక్కన వాళ్ళ కోసం అంటున్నావా అనేది నువ్వు గమనించుకోవాలి. ఈ ఉపవాస దినాల్లో మనం కూడా ఇలాంటి కిటికీలు మన జీవితంలో ఉంటే ఈ క్షణమే దేవా ఈ కిటికీల నుంచి నన్ను విడుదల కలిగించని దేవుణ్ణి అడుగు. నేను ఎగతాళి చేసే కిటికీలాగా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించని అడుగు. లేకపోతే నేను వేషధారణ అనే కిటికీలో ఉన్నానేమో అని అడుగు, దేవుణ్ణి అడుగు. ఈ కిటికీ నాలో నుంచి తీసివేను. ఒకవేళ నేను దేవుని సన్నిధిలో నటిస్తున్నానేమో, అందరికీ నేను వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అనే విధంగా ఉన్నావేమో అని గమనించు. అక్కడ మనకు ఉపమాన వాక్యాల్లో కూడా ఉంది కదా, విత్తువాడు విత్తినప్పుడు పక్షులో వాక్యం మంచి పొలంలో పడినప్పుడే అది ఫలించిద్ది. రాళ్ళ తుప్పల్లో పడితే ఏంటి, ముళ్ళ తుప్పల్లో పడితే ఏంటి, నేల మీద పడితే ఏంటి, ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటి విషయాల్లో నీ వాక్యం అనేది నీ హృదయంలో పడినప్పుడు ఆ విత్తనము ఫలించి 30 100 అభివృద్ధి పొందిద్దే. కానీ విత్తబడిన విత్తనము బయటపడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ క్షణమైన దేవా ఈరోజు నేను ఈ 3 విషయాల్లో ఏ కిటికీలో ఉన్నానో ఆ కిటికీ నాలో నుంచి ఈ క్షణం నుంచి తీసివే. నాకు ఈ హేళన చేసి కిటికీ నాకు వద్దు తండ్రి. ఈ హేళన చేయటం వల్ల అక్కడ మేకాలు గర్వఫలం లేకుండా ఉంది తండ్రి. ఒకవేళ నా ద్వారా నా కుటుంబం ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందేమో, నా వల్ల నా కుటుంబం ఇబ్బంది పడిద్దేమో, నన్ను క్షమించి ఈ రోజు నుంచి ఆ హేళన కిటికీ నాలో తీసివేని అడగండి. ఒకవేళ వేషధారణ కిటికీగా ఉన్నారేమో, వేషధారణ కిటికీ వల్ల తను సమాధి చేయటానికి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా యెజబెల్ జీవితంలాగా నాకు వద్దు తండ్రి అని దేవుణ్ణి అడగండి. ఆ వేషధారణ తీసివేయండి. ఒకవేళ నువ్వు నటిస్తున్నావేమో ఐతుకులాగా, నువ్వు ఇంకా నేను వింటున్నాను వాక్యము, నేను మంచిగా ఇది నాకే అని ఇక్కడ నుంచి అక్కడ గడప దాటంగానే మర్చిపోయే స్థితిలో నీవు ఉన్నావేమో గమనించండి. అలాంటి స్థితి మనకొద్దు. ఈరోజు వాక్యం ఎప్పటికప్పుడు నెమరవేసే జీవితం మనకు కావాలే. కానీ ఇప్పటి నుంచి దాని తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వాక్యం మర్చిపోయి అపవాది ఎత్తుకుపోయే స్థితి మాకు వద్దు తండ్రి. ఆ వాక్యం నా హృదయంలోనే అంతగట్టుబడేటట్టు నాకు సహాయం చేయని అడగండి దేవుని సన్నిధిలో. అప్పుడే దేవుడు మనకు కూడా ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి మన ప్రార్థన జీవితంలో ఇలాంటి పాడు చేయ కిటికీలు మాలో నుంచి తీసివే తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాక్యం అనగా మన సబ్బు వంటిది, సుత్తి వంటిది, 2 అంచుల ఖడ్గము, అదేవిధంగా సాకలివాడు బండతో కూడా పోల్చానంట. ఎంతోమంది ఒక ఉదాహరణ ఏంటంటే, అక్కడ బండ కిందంటే ఒక కప్పు ఉందంట. ఆ కప్పు ఏం చేస్తుందంటే అక్కడే ఉంది.
అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కప్ప అక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడు ఒక బట్టలు ఆయన వస్తూ ఉంటాడు, బాగుతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడికి అంటే ఇది మీకు తెలిసే, కానీ అది ఆత్మీయ జీవితం ఎలా మార్చుకోవాలంటే ఈ బండ అనేది వచ్చి బాధే ఆయన దేవుని ప్రసంగం చేసే ఒక దైవజనులతో పోల్చుకుంటే బండ కింద ఉండే ఒక కప్ప అనేది మన జీవితంతో పోల్చుకోవాలన్నమాట. అయితే మన జీవితం ఎలా ఉందంటే ఆ కప్పలాగా ఉందన్నమాట. ఎలా అంటే ఆయన వచ్చి బాగుతూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, అరుస్తాడు, అభిషేకంతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ కప్పకి ఆ 5 నిమిషాలు బాధినప్పుడల్లా తనకి నేనే అవును దానికి ఒక దడ పుట్టినట్టు అనిపించింది. దేవుని ప్రసంగం చేసేటప్పుడు కూడా అవును తండ్రి ఇది నాకే అని 5 నిమిషాలు ఉండిద్దంట. అదేవిధంగా అదే బండ కిందకి ఇంకో కొత్త కప్ప చేరిందనమాట. కప్పగా కొత్తదంటే సంఘంలో కూడా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు తనకు కూడా అమ్మో ఆ బండ బాదినప్పుడు ఆ బండ పగిలిపోయిద్దేమని ఒక పాత కప్పకి చెప్పిద్దంట. వెళ్ళి ఈ కొత్త కప్ప వెళ్ళి అమ్మా బండ పగిలిపోయి మన మీద పడిద్దేమో లేలే అని చెప్తే నువ్వేం బాధపడవాకు, వాళ్ళు అట్టే చెప్పుకుంటారు, అట్టే వెళ్ళిపోతూ ఉంటారు, వాక్యాన్ని కూడా అట్టే కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు, నువ్వేం భయపడమాకు అని చెప్పిద్ది అనమాట. ఇది ఎలా ఉందంటే ఒక సంఘంలో ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మన సంఘంలో మనం వాళ్ళని మంచిగా పిలవాలి, వాళ్ళని ఇది సంగతి అని చెప్పాలే. కానీ వాళ్ళు ఏదో ఇది వాక్యం నాకు ఏదో వాక్యం నాతో మాట్లాడుతున్నామని ఒక ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని అడిగితే ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడకు, వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని మనం మాత్రం సైలెంట్గా ఉందాం. ఎక్కడ కూడా మన జీవితంలో కూడా ఎలా ఉన్నాయి అంటే స్వార్థ కూటికలు జరగనివ్వండి, పురుషుల మీటింగ్ జరగనివ్వండి, స్త్రీల కూటికలు జరగనివ్వండి, సెమీ క్రిస్మస్లే కానీ ఎంతమంది ప్రసంగాలు చేసినా కానీ మన జీవితం మార్చుకునే స్థితిలో లేకుండా ఉండమాట. కాబట్టి అలాంటి జీవితం మనకొద్దు. వాళ్ళు చెప్పే వాక్యం ఎంతో ఆత్మీయంగా వస్తారు, వాళ్ళు దేవుని అభిషేకించుకొని వస్తూ ఉంటారు. ఏ వాక్యం నాది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీలో కార్యం జరిగింది. అంతేగాని ఇది నాకు కాదులే ఏదో నవ్వులాటకి చెప్పిన ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకుంటావు, కానీ అక్కడ పైనుంచి చెప్పుకొచ్చిన ఆత్మీయంగా చెప్పిన వాక్యాన్ని మర్చిపోతారు. కానీ చిన్న జోక్యంగానే అది చెప్పారా, ఈ వాక్యం ఇదా, వీళ్ళు ఇది చెప్పారా అనేది ఉండకూడదు. ఇక్కడ నేను ఆ ఉపమాన వాక్యాన్ని కూడా ఉపమానం ఆ కప్ప గురించి కూడా నేను చెప్పేదాన్ని కాదు. కానీ అక్కడ ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే మన జీవితంలో కూడా ఆ కప్ప మాదిరిగానే ఏం పర్వాలేదు, ఏం లేదు అనే స్థితి మనకు అవసరం లేదు. మన జీవితంలో కూడా మనం మార్చుకోవాల్సిన స్థితిని మార్చాలి. ఇప్పుడు ఇంత వాక్యం చెప్పినా కానీ చివరికి ఆ కప్ప విషయమే గుర్తుంచుకున్నారనుకోండి, ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు పైన చెప్పిన వాక్యాన్ని, ఆత్మీయ వాక్యాన్ని నువ్వు మర్చిపోయావనుకోండి, అది అలాంటి విషయాలు మనకు కావాలి. కానీ మీరు ఆ కప్ప విషయాన్ని గుర్తుంచుకొని పైన చెప్పిన 3 పాయింట్లు నువ్వు మర్చిపోయావనుకోండి, నీ జీవితంలో కార్యం జరగదు. కాబట్టి ఈ రోజు నుంచైనా దేవా నా జీవితంలో కార్యం జరగాలంటే, నా జీవితంలో ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే నువ్వేం చేయాలి? నేను ఎగతాళి చేసే కిటికీలాగా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు. వేషధారణ అనే కిటికీలో ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు. దేవా నటించే కిటికీలాగా ఉన్నానేమో, నన్ను క్షమించని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి అలాంటి కిటికీలు మనకు అనవసరం. అలాంటి కిటికీ మన జీవితంలో ఉంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే కాదు, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. నువ్వు కంటిన్యూ చేసావంటే నీలో కార్యం జరగదు. నేను ఈ 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా, అది ఒప్పుకున్నాని మళ్ళీ రేపొద్దున ఎగతాళి చేసి వేషధారణ చేసి దేవుని సన్నిధిలో నటిస్తున్నావు అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు చేసిన దాన్ని దేవా ఈరోజు నేను దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టా, దాన్ని దాని గురించి నేను ఆలోచన చేయను అని తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఉపవాస దినాల్లో కూడా మనం కూడా ఏ కిటికీలో ఉండి ఆగిపోయామో, మన జీవితంలో కార్యం జరగకపోవడానికి ఏ కిటికీ నీకు అడ్డుగా ఉందో నువ్వే గమనించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఎగతాళి చేసే కిటికీలాగా నేను ఉన్నానేమో, నన్ను క్షమించు తండ్రి. దేవా వేషధారణ నాలో ఉందేమో, అలాంటి కిటికీ ఉంటే ఈ రోజే తీసివే తండ్రి. నటించే కిటికీలాగున్నానేమో, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము. దేవానికెన్నో స్తోత్రం దేవానికెన్నో స్తోత్రం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మొరపెట్టండి అమ్మా, మొరపెట్టండి. దేవా నా జీవితంలో తండ్రి ఈ ఎగతాళి కిటికీని తీసివే తండ్రి. ఈ ఎగతాళి కిటికీ ఉండటం వల్లే తండ్రి
దేవా మేకాలు తండ్రి గర్భఫలం లేకుండా తన జీవితం అంతా ముగించింది తండ్రి. దేవా ఈ వేషధార కిటికీ వల్లే తండ్రి యెజబెలు చనిపోయింది తండ్రి. ఆ వేషధారణ ఒకవేళ మాలో ఉంది తీసివే తండ్రి. యెజబెలు లాగా మా జీవితం వద్దు తండ్రి. మేము వేషధారణ మాకు అవసరం లేదు తండ్రి. నటించే కిటికీని కూడా తీసివేయండి తండ్రి. నీ సన్నిధిలోకి వచ్చి నటిస్తున్నానేమో తండ్రి, నన్ను క్షమించు తండ్రి. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రం స్తోత్రం. నన్ను ప్రతి ఒక్కలము దేవా ఈ నటించే కిటికీ నుంచి నన్ను విడుదల కలిగించు తండ్రి. నీ సన్నిధిలో ఉండి నటిస్తున్నానేమో నన్ను క్షమించు తండ్రి అని ప్రతి ఒక్కలము దేవా నీ సన్నిధిలో తండ్రి ఆత్మ ఉంది అప్పుడే నేను నటిస్తున్నానేమో నన్ను క్షమించు తండ్రి అని అడగండి. నోరు తెరిచి అడగండి. దేవా నా జీవితం నుంచి తీసివేయండి తండ్రి అని అడగండి ప్రతి ఒక్కలము. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రం తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నా గురించి ఈరోజు చెప్పారని అనుకోవాలి ముందు. ఇది నా కోసమే, నేనే ఎగతాళి చేస్తున్నానేమో, నేనే నటిస్తున్నానేమో, నేనే వేషధారణ జరుగుతుందేమో తండ్రి అని ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఈ రోజు తండ్రి ఈ క్షణం నుంచి తండ్రి నా జీవితంలో నుంచి ఈ 3 కిటికీలను తీసివేయండి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. నీ మా ఆత్మీయ జీవితంలో తండ్రి ఈ కిటికీల వల్లే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం రాలేకపోతుందేమో తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ప్రతి ఒక్కరు మొరపెట్టండి. దేవా నీకెన్నో స్తోత్రం 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 స్తోత్రం. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి మేము మా జీవితాన్ని సరి చేసుకునేటట్టు సహాయం చేయదండి. ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో తండ్రి మా కుటుంబాన్ని సరి చేసుకునేటట్టు సహాయం చేయదండి. నా కుటుంబం మొత్తం దేవా ఈ 3 కిటికీల నుంచి విడుదల కలిగించండి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మేము సరి చేసుకునే భాగ్యాన్ని సహాయం చేయదండి. దాన్ని విడిచిపెట్టి దాన్ని మరలా తండ్రి చేయకుండా సహాయం చేయదేవా నీకు వందనాలు తండ్రి. నీ వాక్యంలో చెప్పిన రీతిగా తండ్రి అతిక్రమంలో దాచిపెట్టి వాడు వర్ధెల్లడన్నావు కదా దేవా నీకు వందనాలు తండ్రి. దాన్ని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడని నీ వాక్యంతో మాట్లాడావు కదండి. అవును తండ్రి. ఈ రోజు తండ్రి మా అతిక్రమంలో మేము విడిచిపెట్టాలని తీర్మానం చేసుకుంటున్నాము తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఏకతాన్ని నుంచి మేము విడుదల కలిగించే సహాయం చేయదేవా నీకు వందనాలు తండ్రి. ఎంతో మంది ఏకతాలు చేసినా కానీ దేవుని సన్నిధిలో లాజరు లాగా తండ్రి అబ్రహాము రొమ్మును ఆడుకునేటట్టు సహాయం చేయదేవా నీకు వందనాలు తండ్రి. దేవా ఆ ఎలీషాని ఏకతాలు చేసిన ఆ బాలు స్థితి మాకు అవసరం లేదు తండ్రి. దేవా ఈ లాజరు లాగా తగ్గించుకునే జీవితంతో తండ్రి ఉండేటట్టు సహాయం చేయదేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. నాతో మాట్లాడిన దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. నాతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. దేవా నీకెన్నో స్తోత్రాలు. దేవా నాలో కూడా ఇలాంటి కిటికీలు ఉండే తండ్రి యేసునామములో తండ్రి తీసివేయని దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ క్షణమునే తండ్రి దేవా నీకెన్నో స్తోత్రాలు తండ్రి. ఈ 3 కిటికీల నుంచి విడుదల కలిగించే సహాయం చేయదేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిలో తండ్రి మీ ఆత్మతో నింపబడు తండ్రి. మీరే వాళ్ళ కార్యాలు జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.